అలాగే మన మెంతులు మనకు మీరు అసలు సహజంగా మీకు ఎప్పుడైనా పొట్టలో నొప్పి అనిపించినా కూడా మనం పచ్చి మెంతులు తాగుతాం. నోట్లో వేసుకొని నీళ్ళు పోసుకొని తాగేస్తే పొట్టలో నొప్పి తగ్గుతుంది. అలాగే వేడిని హరిస్తుంది. ఇంకా షుగర్ రాకుండా చూస్తుంది. ఇలా మెంతులు ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడతాయి. ఇంకా వెల్లుల్లి యాంటీబయాటిక్ అనమాట మనకి వెల్లుల్లి అసలు. మనం అందులో వెల్లుల్లిని కింద పాడేయకుండా చక్కగా అన్నంలో కలిపి తింటాం కదా వెల్లుల్లి. అలా వెల్లుల్లి మనకి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది వెల్లుల్లి. అలాంటి వెల్లుల్లిని కూడా మనం ఆవకాయలో వేస్తాం. ఇలా అన్ని రకాల ఔషధ గుణాలు కలిగిన వాటిని మనం ఉప్పుతో కలిపి మనం ఏం చేస్తాం, సాల్ట్ వేయం కదా, సముద్ర ఉప్పుని మనం యూజ్ చేస్తాం. సముద్రం ఉప్పులో మనకి ఎన్నో రకాల మినరల్స్ ఉంటాయి. సో ఆ మినరల్స్ అన్నీ మనకి శరీరానికి అందుతాయి కదా. ఇలా అన్నీ కలిసి మనం అన్నిటినీ కలిపి చక్కగా చాలా భద్రంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఒక జాడీలో దాన్ని భద్రపరుస్తాం. అలా భద్రపరిచినప్పుడు ఏమవుతుందంటే ప్రోబయాటిక్స్ తయారవుతాయి ఆ పచ్చట్లో. అది ప్రోబయాటిక్స్ ఎంత మంచిదంటే మన గట్కి అసలు మన పూర్వం నుంచి మన గట్టు ఇప్పుడు పాడైపోయింది. పిల్లల్లో అరుగుదల అనేది చాలా తగ్గిపోయింది. ఈవెన్ మనకు కూడా. ఎందుకంటే మనం ప్రోబయోటిక్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే మనం అలాంటివి ఉన్న పదార్థాలను ప్రోబయోటిక్స్ ఎక్కడ తయారవుతాయి, మనం ఇడ్లీ పిండి మనం రాత్రి కలిపి నిలవబెట్టినప్పుడు దాంట్లో తయారవుతాయి. దోసల పిండిలో ఉంటాయి. అంటే మనం పులియేసిన తర్వాత మనం దాన్ని వాడుకుంటే కనుక అవి మనకి తయారవుతాయి. అలాగే